ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఇస్మార్ట్ శంకర్ బాగుందా? డబుల్ ఇస్మార్ట్ బాగుందా? ఇస్మార్ట్ శంకర్ బాగుంది. రామ్ యాక్టింగ్ ఎలా ఉంది? డాన్స్ ఎలా ఉంది? స్టోరీ ఏంది? స్టోరీ బాగుందా? స్టోరీ బాగానే ఉంది సార్. ఇస్మార్ట్ శంకర్ మీద 2 పర్లేదు. 2A బాగుందా? 2 పర్లేదు సార్. అంటే ఫస్ట్ కన్నా 2A బెటర్గా ఉంది. సంజయ్ దత్ యాక్టింగ్ కామెడీ ఉంది. ఆలీ కామెడీ ఏం లేదు. ఆలీ ఎందుకు వచ్చాడో కానీ ఆలీ ఎందుకు వచ్చాడు అంటారా? బూకా క్యారెక్టర్. రామ్ డ్యాన్స్ బాగుందా? యాక్టింగ్ డైలాగ్ బాగున్నాయి. ఏదో అంతా బూతులు ఎక్కువ ఉన్నాయని అంటారు కదా, బాగుందా? చూడొచ్చు అంటారు సినిమా. స్టోరీ దేని గురించి అండి? మెమరీ లాసా? సంజయ్ దత్ యాక్టింగ్ ఎలా ఉంది? సంగీతం మ్యూజిక్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుంది? రెండు బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ ఏమైనా ఉందా? బాగుందంటారు. ఆలీ కామెడీ కొంచెం కరెక్ట్ కాలేదంటారా? ఆలీ కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లోనే కామెడీ హీరో చేస్తాడా? హీరోయిన్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? డ్యాన్స్ మర్చిపోయాడు. డ్యాన్స్ బాగుందంట. డ్యాన్స్ బాగుందా? ఏ సాంగ్ బాగుందండి? ఏ సాంగ్ బాగుంది? అన్ని సాంగ్ బాగున్నాయి. ఒకసారి చూడొచ్చు అంటారా? చెప్పండి. క్లైమాక్స్ బయట ఎలా ఉంది? క్లైమాక్స్ బాగుందంటారా? ఎలా ఉంది? శంకర్ చూసాను. ఎలా ఉంది? ఫస్ట్ ఉన్నంత ఇస్మార్ట్ శంకర్ సినిమా ఉన్నట్టు ఇప్పుడు అసలు లేదు. ఫస్ట్ అంటే ఇస్మార్ట్ శంకరే బాగుంది. వన్నే బాగుంది. అంటే ఎందుకని అది బాగుంది అంటే ఇది బాగాలేదన్న? అదే కదనే రొటీన్గా పెట్టారులే కానీ అంతకేం లేదన్న. ఆలీ గారి యాక్టింగ్ ఏమన్నా బాగుంది? సూపర్ ఉంది. ఆలీది కామెడీ. ఆలీదే సూపర్ ఉంది. ఆలీ పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా బాగుంది. మీకు ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు. సెకండ్ హాఫే పర్లేదు. క్లైమాక్స్ ఫైట్ ఏమైనా ఉందా? ఉంది ఒక ఫైట్. సేమ్ ఫస్ట్ దాంట్లో ఎలా ఉండదు ఇక్కడ అలానే ఉంటుంది. ఇలా అంతే ఉంటుంది. ఫైట్స్ ఎన్నో ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఒక 5-6 ఉంటే బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ ఏమన్నా దేని గురించి? ఇది మదర్ సెంటిమెంట్ గురించి అసలు అయితే, కానీ మదర్ సెంటిమెంట్ గురించే వాళ్ళ వీళ్ళన్న చంపుతాడు లాస్ట్కి. సంజయ్ దత్ అంత బాలీవుడ్ యాక్టర్ని పెట్టారు, మరి ఆయనకి కరెక్ట్ రోల్ దొరికిందంటారా సినిమాలో? సంజయ్ దత్ ఆయన కరెక్ట్ రోలే దొరికిందిలే కానీ కరెక్ట్గా చూపించడానికి హీరో కనపడలేదు. అంటే అతనికి పోటీగా, విలన్కి పోటీగా హీరోయిన్ కనపడలేదంటారా? హీరోయిజం సరిపోలేదంటారు. సరిపోలేదు. మరి ఫస్ట్ హాఫ్లో ఇది కామెడీ ఏమైనా ఉందా? కామెడీ ఉందండి. ఆలీదే కామెడీ అంటే. ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు బాగున్నాయి అంటున్నారు, నిజమేనా? అవునవును. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అట్లా డబుల్ మీనింగ్ చూడొచ్చు అంటారా? చూడొచ్చులే. అసలు ఇప్పుడు పచ్చిగా మాట్లాడేదానికన్నా దేనికన్నా పర్లా అన్న. పచ్చిగా చూపించే కన్నా వాడేదో చేతులతో చూపించే కదా పట్టించుకున్నా. సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుందంటారా? డ్యాన్స్ సూపర్. మరి అంతకుముందు ఏమైనా సినిమా చూసారండి? రవితేజ సినిమా ఏమైనా చూసారా? లేదు, ఇది ఒకటే చూసారు. ఎప్పుడు చూడ. ప్రస్తుతానికి అయితే ఆ పెట్టిన డబ్బులకు న్యాయం చేసిట. నెక్స్ట్ టైం చూడొచ్చు. రెండోసారి ఏమన్నా చూసేంత, రెండోసారి చూసేంత ఎలివేషన్ అనే లేవు. రామ్ యాక్టింగ్ సూపర్. రామ్ యాక్టింగ్ తెలంగాణ స్లాంగ్ బాగుందంటారు. రామ్దేవుంది. రామ్ మంచిగా చేస్తారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి కొంచెం లేదు. మళ్ళీ లైగర్, అలాగే మళ్ళీ మొన్న లైగర్, దీని మీద లైగర్ సూపర్ అన్న. లైగరే బాగుందా దీని మీద? అయితే పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇవ్వలేదంటారు. ఏదో లాస్ట్లో ఏదో పోగిరి సినిమా లాగా ఏదో ట్విస్ట్ ఇవ్వాలని చూసిండు లాస్ట్లో, వర్కౌట్ కాలేదా? మొత్తానికి అయితే ఒకసారి వన్ టైం వాచ్. ఇది జాలీగా అంతా జాలీగా వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు. అంత బ్లాక్ బస్టర్ కూడా కాదు, బాగుంది అంతే. అంతే చూడొచ్చు ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.